నాడి శుద్ధి అంటే మనకు 72,000 నాడులు ఉంటాయి. ఆ 72,000 నాడుల్లో కూడా రక్తం ప్రసారం అవుతుంది. ఆ నాడుల్లో అక్కడక్కడ నీ కొవ్వు తగిలిపోతాయి. అవి క్లియర్ అయ్యేదానికి, అంటే నువ్వు ఈ నాడీ శుద్ధి ఎప్పుడైతే చేస్తావో ఆ ప్రాణవాయువు అనేది బాగా పోతుంది. దానివల్ల నాడులన్నీ 72,000 నాడులు కూడా ఏమవుతాయంటే యాక్టివ్ అవుతాయి. ఇప్పుడు కొంతమందికి చేతులు జోములు పట్టుకొని ఉంటాయి. మీరు కూర్చొని కొంచెం జోములు పట్టుకుంటాయి. ఎందుకు? రక్త ప్రసరణ కాదు. తిరిగి లేచి ఆ కాళ్ళను కొద్దిగా బాగా ఇట్లా కదిలిస్తే అప్పుడు మళ్ళా జోము, అప్పుడు రక్త ప్రసరణ. అట్లాగా మన శరీరంలో ఉండేటువంటి నాడులన్నీ ఏమంటాయంటే అవి యాక్టివ్గా ఉండవు. వాటిని ఏం చేయాలంటే మనం ఈ నాడి శుద్ధి చేస్తే ప్రాణవాయువు అనేటువంటిది బాగా దానికి ఎప్పుడైతే అందుతుందో అప్పుడు ఫ్రీ అవుతుంది. అందుకనే వీళ్ళు డాక్టర్స్ కూడా ఏం చెప్తున్నారంటే ఎక్సర్సైజ్ ప్రతిరోజు కనీసం అంటే 30 నిమిషాలు చేయాలి. ఎందుకంటే నీ శరీరంలో ఉండే నరాలు లూజ్ కావాలి. లూజ్ అయ్యేదానికి నువ్వు ఎక్సర్సైజ్లు చేస్తే శరీరానికి సంబంధించి అది లూజ్ అయ్యి యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి నాడీ శుద్ధి ఎక్సర్సైజులు దేనికి సంబంధించిన ఎక్సర్సైజ్, చేతులను ఫ్రీగా పెట్టేదానికి చేతులకి ఎక్సర్సైజులు, మెడను ఫ్రీగా పెట్టేదానికి మెడకి ఎక్సర్సైజు, కాళ్ళను ఫ్రీగా పెట్టేదానికి కాళ్ళకి ఎక్సర్సైజు, పొట్టను ఫ్రీగా ఉండేదానికి పొట్టకి ఎక్సర్సైజు, తర్వాత నడుము, ముఖ్యమైనది నడుము వెన్నుముక. నడుము వెన్నుముక అనేటువంటిది ఈ శరీరానికి మేరుదండ. మేరు పర్వతం అంటారు కదా, భూమికి మేరు పర్వతం. భూమికి మేరు పర్వతం అని ఎందుకు పేరు వచ్చిందంటే నీ శరీరానికి ఈ మేరుదండం ఉందిగా, నీ శరీరానికి వెన్నుముకే మెయిన్. వెన్నుముక ఎంత పర్ఫెక్ట్గా నువ్వు బాగా పెట్టుకోగలిగితే నీ శరీరాన్ని అంత బాగా పర్ఫెక్ట్. అందుకని పడుకునేది కూడా వెన్నుముక బెండ్ కాదు, నేరుగా పడుకోవాలి. అందుకని నువ్వు పడుకునేటువంటి దాంట్లో కూడా చాప వేసుకోవడము, లేదా మంచం మీద పడుకుంటే పరుపు ఈ కొన్నాళ్ళకి ఏమవుతుందంటే అది అణిగిపోతుంది. అణిగిపోయిన దానివల్ల అన్నికి నడుము నొప్పి వస్తుంది. అందువల్ల దాన్ని ఏం చేయాలంటే అట్లాంటి దాన్ని వాడకూడదు. ఆ పరుపు అనేటువంటిది నీకు స్ట్రైట్గా బాగా ఉండాలన్నమాట. అందుకే ఈ హాస్పిటల్లో ఈ ఎముకల డాక్టర్ దగ్గర ఉంటుంది చూడండి, అది నీకు అనగదు, రాయిలాగా బాగా ఇదిగా ఉంటుంది, కొంచెం స్మూత్గా ఉంటుంది, ఇదిగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుంటే సీటు, ఈ సీట్ ఉంది చూడండి, ఇది సపరేట్గా తయారు చేయించినట్టు, అంటే ఎముకల డాక్టర్లు వాళ్ళు చేస్తారు. దాని మీద నువ్వు కూర్చుంటే ఏమవుతుందంటే నీ సీట్ ఉంది కదా, ఆ సీట్కి గాలి తగులుతుంది. ఆ సీట్ అట్లా గాలి తగులుతుంది. అట్లాంటి తయారు చేస్తుంది. అట్లాంటి దాని మీద దానికి కొద్దిగా రేట్ ఎక్కువ. మరి మనం దానికి అంత రేట్ ఎందుకు అని మనం అనుకుంటాం. వాళ్ళు ఎందుకు తయారు చేస్తారు? ఊరికైనా తయారు చేస్తారు. కాళ్ళకి వేసుకుంటే చెప్పులు కూడా గట్టిగా ఉండేట్టు వేసుకుంటారు. ఆ గట్టిగా ఉండేట్టు వేసుకుంటే ఏముందంటే ఆ పాదాలు ఉంటాయి కదా, ఆ పాదాలకు కింద మిడిపిల్ దగ్గర ఉంటుంది చూడు, దాని దగ్గర ఉండేటువంటిది మెత్తగా ఉంటుంది. కాళ్ళు కూడా మెత్తగా ఉంటుంది. ప్లస్ దానికి కొద్దిగా కుషన్ లాగా ఉండాలి, ప్లస్ దానికి పుచ్చుకునేట్టు. అందుకని వాటికి సపరేట్ తయారు చేసేటువంటి చెప్పల్స్, అట్లాంటి చెప్పులు పడితే మంచిది. అప్పుడు అదేమంటే నడుస్తూ ఉంటే కాళ్ళు కూడా ఒక కుషన్ లాగా వేసుకుంటుంది. అందుకని షూలు కూడా దానికి సపరేట్గా వస్తాయి. అట్లాంటి షూలు వేసుకోవాలి. వీళ్ళు ఫ్యాషన్గా అయినట్టు షూలు వేసుకుంటారు.
అట్లా వేసుకో. కాబట్టి నువ్వు వేసుకునే చెప్పులు కానీ, నువ్వు కట్టుకునే బట్టలు శరీరానికి మెత్తగా ఉండాలి. తర్వాత పడుకునేటువంటి బెడ్ వెల్లుకల పడుకోవాలి. తిండు ఎంత ఎత్తు పెట్టుకుంటాడు అట్లా పెట్టుకో. అట్లా పెట్టుకునే దానివల్ల ఏమవుతుంది, మెడ నొప్పి వస్తుంది. అట్లా పెట్టుకో. తర్వాత నువ్వు ముక్కుకు సంబంధించి దానికి ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది. ఇదే నాడి శుద్ధి, ప్రాణాయామం ఇవి చేసుకుంటూ వస్తే దీన్ని ఈరోజు ఎట్లా క్లాసులో వస్తుంది, క్లాసులో నేను ప్రదర్శించుకుంటాను. ఇవన్నీ చేస్తే, నాడు శుద్ధి చేస్తే నరాలన్నీ కూడా ఏమవుతాయంటే లూజ్ అవుతాయి. లూజ్ అయితే అప్పుడు యాక్టివ్గా ఉంటుంది. ఇట్లా ఉండి కొంచెం నడక చేయాల్సి వస్తుంది. అది మళ్ళీ చెప్తాను. సరే, కాబట్టి అదన్నీ చేయాలి. చేస్తే అప్పుడు కొద్దిగా బాగుంటుంది. తర్వాత ప్రాణాయామం. ప్రాణాయామం చేస్తే నీకు గుండెకు సంబంధించి గుండె, ఊపిరితిత్తులు రెండు పర్ఫెక్ట్గా పనిచేసేదానికి ప్రాణాయామం చేయాల్సి వస్తుంది. అప్పుడు గుండె పైన ఉండే నరాలు ఇవన్నీ కూడా వాటికి ఎక్సర్సైజ్ అనమాట ప్రాణాయామం. తర్వాత నీకు సంబంధించిన భావనతో చేయాల్సి వస్తుంది. దానికి ఇప్పుడు హవిస్సు అంటే సూర్య భగవానునికి కుటుంబకు గుండా కాలు తీసుకున్నప్పుడు సూర్య భగవానికి సమర్పించడం, సూర్య భావనతో విడిచిపెట్టేటప్పుడు మళ్ళీ సూర్యభావంతో విడిచిపెట్టాలి. ఈ పక్క అగ్నిదేవునికి ఎడమవైపు అగ్నిదేవునికి సమర్పిస్తున్నామని స్వీకరిస్తూ అగ్నిదేవునికి మళ్ళా సర్వం అగ్నిదేవుడే అనే భావనతో విడిచిపెట్టాలి. ఇట్లా ఉదయం పూట ఈ భావనతో చేస్తే నీ భావన శుద్ధి అవుతుంది, శరీరం యాక్టివ్ అవుతుంది. అందుకని మనం చేయాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు బరాబర్